హలో అండి, అందరికీ వెల్కమ్ టు సౌత్ రుచి. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఆలూ చిప్స్ కంటే చాలా టేస్టీగా ఉండే చామగడ్డతో చిప్స్. ఈ చిప్స్ని మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా పెట్టొచ్చు, లేకపోతే సాంబార్, రసము, పప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేసేయకుండా చామగడ్డతో చాలా ఈజీగా ఈ చిప్స్ని ఎలా చేసేయాలో చూసేద్దాం. మీరు కూడా చూసి ఈ చిప్స్ని ఎలా చేయాలో చేసి ఇంట్లో అందరి మార్క్స్ కొట్టేయండి. దీనికోసం నేను ఒక 1/2 kg దాకా చామగడ్డల్ని తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసి ఒక కుక్కర్లో వేసి అందులో ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోసాక అందులో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్కి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టాక కేవలం 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆపేసేస్తాం కదా, ప్రెజర్ దానంతటా అదే పోయాక అప్పుడు మనము కుక్కర్ మూత తీద్దాం. ఇదిగోండి, చామగడ్డ 80% దాకా ఉడికింది. ఇంతకంటే ఎక్కువ మెత్తగా ఉడకకూడదు, ఎందుకంటే మనం చిప్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు వీటిని చాలా నీళ్ళల్లో వేసి చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా వీటి తొక్కంతా తీసేద్దాం. ఇదిగోండి, అన్నిటినీ ఇలా పీల్ చేసాం కదా, వీటిని ఇప్పుడు సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి చిప్స్ లాగా ఎలా కట్ చేసుకున్నానో. ఒక్కొక్క పీసు ఇలా నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి. అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పెట్టి అందులో వీటిని వేయించడమే. కడాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం హీట్లో పెట్టేసి కట్ చేసుకున్న పీసెస్ని జాగ్రత్తగా స్లోగా అందులో వేయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత వాటిని గరిటెతో అస్సలు కదపొద్దు. ఒక 3-4 నిమిషాలు అలాగే నూనెలో వేగనివ్వండి. ఇదిగోండి, నేను 3-4 నిమిషాలు అసలు గరిటెతో కలపకుండా అలా వదిలేసాను. ఇప్పుడు మనము గరిటె తీసుకొని కలపొచ్చు. ఇవి చిప్స్లా వేగడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, స్లోగా అంచులన్నీ కొంచెం బ్రౌనిష్గా తయారవుతున్నాయి కదా. అలా చిప్స్ చుట్టూరా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూడండి, అక్కడ బ్రౌనిష్గా తయారవుతున్నాయి కదా మొత్తము అంచులు. చిప్స్ అన్నీ ఇలా వచ్చేట్టు ఇంకొద్దిసేపు వేయిద్దాం. చూడండి, అన్ని చిప్స్ చుట్టూరా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, అంటే అవన్నీ ఇప్పుడు నూనెలో నుంచి తీయడానికి రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు చిప్స్ అన్నీ నూనెలో నుంచి తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇదిగోండి, చాలా క్రిస్పీగా ఉండే చామగడ్డ చిప్స్ రెడీ అయిపోయాయి. వేగిన చిప్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చివరగా అదే నూనెలో కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని వేయిద్దాం. కరివేపాకులు కూడా కొద్దిగా క్రిస్పీ అయ్యాక వాటిని తీసుకొని ఆ చిప్స్లోనే వేయాలి. ఈ కాగిన నూనెను కూడా చల్లారాక ఒక స్టీల్ టీ స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకొని వాడుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేసాం కదా. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, వెంటనే కొద్దిగా కారము వేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నెలో ఉన్న చిప్స్ని టాస్ చేసేద్దాము. అంతేనండి, మన టేస్టీ క్రిస్పీ చామగడ్డ చిప్స్ రెడీ అయిపోయాయి. ఇవైతే చేసినంతసేపు కూడా పట్టవండి అయిపోవటానికి. చిప్స్ రెడీ అయిపోయాయి. నేనైతే ఈ చిప్స్ కోసమే నేను స్పెషల్గా రసం చేసుకొని వాటితో ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ, ఇంతవరకు చూసినందుకు. బాయ్.